లేకుండానే సమైక్యాంధ్ర అంటే 13 ఆంధ్ర రాయలసీమ జిల్లాలు ప్లస్ హైదరాబాద్ నగరంగానే వాళ్ళ సమైక్యాంధ్ర ఉద్యమంలో సమైక్యాంధ్ర భావనలో కనబడుతున్న విషయంగా మనకు కనబడుతున్నది. మొత్తంగా తెలంగాణ ప్రజల మీద తెలంగాణ నాయకత్వం మీద విషయం చెబుతున్నారు, దేశం వెలగక్కుతున్నారు, ఆకాశ వెళ్ళగలుగుతున్నారు తప్ప సమైక్యం అనే భావనలో తెలంగాణ లేకపోవడం అనేది మనం స్పష్టంగా గమనిస్తూ వస్తున్న విషయం. మనం సేవాంధ్రప్రదేశ్ పేరు మీద జరుగుతున్న ఉద్యమం కనుక దాని లోతుల్లోకి వెళ్తే దాని సారాంశాన్ని కనుక మనం తీస్తే అది సమైక్యం కోసం జరుగుతున్న ఉద్యమం కాదని స్పష్టంగా అర్థమవుతున్నది. అది హైదరాబాద్ని కబ్జా చేసే ఉద్యమం తప్ప మరొకటి కాదు. అది గ్రాబ్ హైదరాబాద్ ఉద్యమం. సేవాంధ్రప్రదేశ్ పేరు మీద జరుగుతున్న ఉద్యమం అంతా కూడా అది గ్రాబ్ హైదరాబాద్ ఉద్యమంగానే మనం ఇవాళ చూస్తూ వస్తున్నాం. అనేక సందర్భాలలో వాళ్ళు చేస్తున్న ప్రకటనలు కానీ చాలా అజ్ఞానంతో కూడుకున్న ప్రకటనలు, చారిత్రక అసత్యాలతో కూడుకున్న ప్రకటనలు. ఇది మనం అశోక్ బాబు ప్రకటనలు కానీ ఇతరత్ర లగడపాటి కానీ ఉండవల్లి కానీ ముఖ్యమంత్రి కానీ ఇటువంటి వాళ్ళ అజ్ఞానపు అచారిత్రక ప్రకటనలు మనం చూసినప్పుడు గుడ్డు ప్రభాకర్ గారు చెప్పిండ్రు, ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఏది అభివృద్ధి ఏది కాదు అంటే ఈ అజ్ఞానంతో ఏ రకమైన ఇంటెలెక్చువల్ డిబేట్ సాధ్యమవుతుందో మీరు చెప్పండి సార్. అశోక్ బాబుతో ఏ రకమైన ఇంటెలెక్చువల్ డిబేట్ సాధ్యమవుతుంది కాదు, ముఖ్యమంత్రితో ఏ రకమైన ఇంటెలెక్చువల్ డిబేట్ సాధ్యమవుతుంది. అందుకు సిద్ధంగా ఉన్నాం. మేము చాలా సందర్భంలో చెప్తూ వస్తున్నది తెలంగాణ నాయకత్వం. విభజన వల్ల వచ్చే సమస్యల్ని ముందర పెట్టండి, విభజన వల్ల వచ్చే కష్టాలు ఏంటో చెప్పండి. దాన్ని తెలంగాణ పౌర సమాజం ఏ లెవెల్లో అయినా కానీ, పొలిటికల్ లెవెల్ అయినా కానీ లేదా సివిల్ సొసైటీ లెవెల్ కానీ చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పినా కూడా ఇప్పటిదాకా దానికి సంబంధించిన ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ అవకాశం లేకుండా వాళ్ళు కేవలం సమైక్యాంధ్ర కోసమే ఉద్యమం చేస్తూ హైదరాబాద్ మీద తన కబ్జాను జమాయించుకోవడానికి ఇవాళ గ్రామ హైదరాబాద్ ఉద్యమం జరుగుతున్నది. మా జలసౌధ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అక్కడ ఉద్యోగులు నినాదం ఇస్తున్నారు, వీ వాంట్ జస్టిస్ అని నినాదం ఇస్తారండి. మేము అడిగినాం, ఏం జస్టిస్ కావాలో చెప్పడం మీరు, ఏం జస్టిస్ కావాలి మీకు అంటే ఇప్పటిదానికి చెప్పడానికి సిద్ధంగా లేదు. ఈ 55 రోజుల ఉద్యమంలో ఒక కరపత్రం కాలేదు మన ప్రభాకర్ గారు, ఒక కరపత్రం లేదు. ఉద్యమానికి కరపత్రం ఒక దిక్సూచి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ గ్రీవెన్సెస్ ఏందో చెప్పగలగడానికి కరపత్రం ఒకటే మార్గం. ఇప్పటిదాకా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక కరపత్రం కాలేదు. నెల్లూరు నా ఫ్రెండ్ ఒక ఆయన తెలంగాణ వాడి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ స్థిరపడ్డాడు. నేను అడిగినాను అతనికి ఫోన్ చేసి, రమేష్ అతని పేరు, ఒక కరపత్రం సంబంధించి పెట్టవాలి అక్కడ 50 రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంది, ఒక్క కరపత్రం తీసుకొచ్చి పంపించినప్పుడు దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఆయన వారం రోజుల తర్వాత మళ్ళా ఫోన్ చేస్తే ఒక్క కరపత్రం దొరకలేదు అని చెప్పి ఆయన కూడా నిస్సారం వ్యక్తం చేస్తుంది. అంటే సమస్యల్ని ఒక ఇంటెలెక్చువల్ స్థాయిలో డిబేట్ చేయడానికి ఇవాళ అక్కడ మేధావర్గం లేదా, రచయితలు లేదా, కవులు లేదా, ఏంది ఇంత భావదారిద్ర్యం ఎందుకు నెలకొన్నది, అక్కడ పరిస్థితులు అంతా ఈ లుంపైన రాజకీయ నాయకులకు ఎందుకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో అక్కడ మేధావర్గం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక వాళ్ళ ఉద్యమాలని కనుక చూసినప్పుడు కొంత ఒక్క చరిత్రలోకి వెళ్దాం. ఉద్యమాలు ఏ రకంగా ఉద్యమాలు ఎందుకు చేస్తారు వాళ్ళ ఉద్యమాలని చెప్పి మనం పరిశీలించినప్పుడు 72 దగ్గరికి వెళ్దాం. మనం అంతకుముందు 1969లో ఒక ఎరప్షన్, ఒక అగ్నిపర్వతం లాగా, ఒక ఉప్పెనలాగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అణిచివేయబడింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాయకత్వాన్ని ఇందిరాగాంధీ కొనేసింది. మొత్తంగా తనను అసిమిలేట్ చేసేసుకున్నారు. ఉద్యమం అణిచిపోయింది. 72లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ములికి రాజ్యాంగబద్ధమే న్యాయబద్ధమని తీర్పిచ్చిన తర్వాత వెంటనే అక్కడ జయాంధ్ర ఉద్యమం వచ్చింది. జయాంధ్ర ఉద్యమం ఒక డిమాండ్ అయింది, మరి ప్రత్యేక రాష్ట్రం కావాలి. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం తీసుకున్నారా? తీసుకోలే. ప్రత్యేక రాష్ట్రం తీసుకోలే. వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం వల్ల సాధించింది ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణకి ఇచ్చిన ప్రయోజనాలన్నింటినీ, రక్షణలన్నింటినీ వాళ్ళు ఖతం చేసేసి వాళ్ళకి పెట్టే డిమాండ్ ఏంటి? ఆనాడు కేంద్ర ప్రభుత్వం విభజనకు వ్యతిరేకంగా ఉన్నది. ఇందిరాగాంధీ చాలా స్పష్టంగా విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. విభజనను వ్యతిరేకించింది. 69లో తెలంగాణ ఉద్యమం అణిచేసింది. 72లో రాష్ట్రం ఏర్పడే అవకాశం లేదని తెలుసు వాళ్ళకు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మనోభావాలకు విరుద్ధంగా వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం చేసింది. రాష్ట్రం ఇవ్వలేదు కనుక, ఆ కోరిక నెరవేర్చలేదు కనుక
కనుక కేంద్రం కంపల్సరిగా చర్చలు పిలుస్తాయి. ఏం కావాలి మీకు? ఈ గ్రీవెన్స్ చెప్పండి, రండి మాట్లాడుకుందామంటే మీరు ఢిల్లీకి పోయి ఏం మాట్లాడుతున్నారు? మేడం మాకు మురికి రూల్స్ రద్దు కావాలి. మురికి రూల్స్ వల్ల రద్దు ఎందుకు కోరుతున్నారు? ఉద్యోగాల్లో దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళు మురికి సర్టిఫికేట్ ఇచ్చి తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితులు. అది అడ్డంకిగా ఉన్నది వాళ్ళకి. తెలంగాణలో ఉద్యోగాల్ని గ్రాప్ చేయడానికి మురికి రూల్స్ అడ్డంకిగా ఉన్నాయి. అది రద్దు కావాలి వాళ్ళు. రెండో డిమాండ్, మేడం మాకు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ రద్దు కావాలి. ఎందుకు రద్దు కావాలని? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ పెద్ద మనుషుల ఒప్పందంలో అడిషనల్ కౌన్సిల్ ఏర్పాటు మనం ప్రొవిజన్ ఉన్నది. తెలంగాణలో భూములు కొనాలన్నా భూములు అమ్మాలన్నా రీజనల్ కౌన్సిల్ యొక్క పర్మిషన్ అవసరం ఉన్నది. అది అడ్డంకిగా మారింది. తెలంగాణలో భూములు కొనాలంటే, తెలంగాణలో భూములని ఆక్రమించాలంటే రీజనల్ కౌన్సిల్ చాలా అడ్డంకిగా ఉన్నది. అప్పటికి అనేక రిపోర్ట్ రాస్తూ వస్తున్నది. అది రద్దు కావాలి, అడ్డంకి తొలగిపోవాలి. మూడవది, మేడం మాకు హైదరాబాద్ ఫ్రీ జోన్ కావాలి. హైదరాబాద్ లో ఉండే ఉద్యోగాలన్నీ కూడా అప్పటిదాకా అక్కడ మురికిలు సవాలు ఉన్నాయి కనుక దొడ్డిదారిన దొంగ మురికిని తీసుకొచ్చి ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి ఉన్నది. ఈ దొడ్డిదారిన వచ్చేదానికంటే రాజమార్గంలో ఉద్యోగాలకు రావాలి. అది ఎట్లా? హైదరాబాద్ ఫ్రీ జోన్ కావాలి. ఇందిరాగాంధీ మూడింటి ఒప్పుకున్నది. 6.1 తీసుకొచ్చింది. 6.1 తీసుకొచ్చి మురికి రద్దు చేసింది. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ రద్దు చేసింది. 6.1 భాగంగా ఆర్టికల్ 370D వచ్చింది. దాంట్లో భాగంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఒక దుర్మార్గమైన ప్రొవిజన్ ఉంది. అదే పారా 14 అంటే సేవింగ్స్. అక్కడ లోకల్ రిజర్వేషన్స్ ఉండవు. ఏమున్నాయి దాంట్లో? పారా ABCDE దాకా అన్ని ఏకలు పెట్టిండు. పారా A, పారా 13, 14A సెక్రటరీ రిజర్వేషన్స్ ఉండవు. అక్కడ మినహాయింపులు ఇచ్చిండు. సెక్రటరియట్ లో మినహాయింపులు, HODs లో మినహాయింపులు, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ లో మినహాయింపులు, ప్రభుత్వ రంగ సంస్థల మినహాయింపులు, యూనివర్సిటీలో మినహాయింపులు, మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మినహాయింపులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ రిక్రూట్మెంట్స్ లో మినహాయింపులు. ఈ 14E మన ఉద్యమాలను రద్దు చేసుకున్నాం. కానీ ఇంకా ఈ మినహాయింపుల సెక్షన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నది. ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఉండే ఆఫీసులే. సెక్రటరియట్ హైదరాబాద్ లో ఉంటుంది, HODs హైదరాబాద్ లో ఉంటాయి, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ హైదరాబాద్ లో ఉంటాయి, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు హైదరాబాద్ లో ఉంటాయి. సో ఈ 14F ద్వారా 14 పారా ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 14 పారాని పెట్టడం ద్వారా హైదరాబాద్ లో ఉద్యోగాలన్నీ వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయాయి. ఇవాళ ఉద్యమం ద్వారా తెలుస్తున్నది సెక్రటరీ ఎవరి చేతుల్లో ఉన్నారు. వాళ్ళే స్వయంగా ప్రకటించుకుంటున్నారు 80% ఉద్యోగులు మేమేం చెప్పి. సో ఈ రకంగా జయానంద ఉద్యమం ద్వారా వాళ్ళు సాధించింది ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణకున్న రక్షణ ఖతం చేసేసింది. ఇది జరిగింది. రాష్ట్రం తీసుకోలేవారు. ఇవాళ వర్తమానానికి వచ్చినప్పుడు కేంద్రం విభజనకు అనుకూలంగా ఉంది. స్పష్టంగా ప్రకటించింది మా నిర్ణయాన్ని మీరు తీసుకోలేదు, మా నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం, ఇట్ ఇస్ ఇర్రివోకబుల్ అని ప్రకటిస్తున్నారు. దానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? సమైక్యాంధ్ర రాష్ట్రం కొనసాగాలని ఉద్యమం. కేంద్రం ఏదనుకుంటుందో దానికి భిన్నమైన ఉద్యమం జరుగుతుంది. కేంద్రం నెరవేర్చలేదు. రండి చర్చలకు రండి అని పిలుస్తుంది. మళ్ళీ పిలుస్తున్నారు వాళ్ళని. చర్చలకు రండి, మీ గ్రీవెన్స్ ఉందో చెప్పండి, మీ గ్రీవెన్స్ ఉందో చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, హ్యాండిల్ కమిటీ పెట్టాం రండి అంటే వాళ్ళు ఒక చాంపియన్ లిస్ట్ తీసుకొని పోతున్నారు. ఏంటి? సార్ మాకు హైదరాబాద్ డ్యూటీ కావాలి, సార్ మాకు హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధాని కావాలి, సార్ మా ప్రాంతం 200 కిలోమీటర్లు అవతల ఉంటుంది, మాకు రాతందుకు పోతందుకు ట్యాక్స్ కారిడార్ కావాలి, నాలుగవది మాకు హైదరాబాద్ రెవెన్యూలో 50% వాటా కావాలి, మాకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి, మాకు పొదిరెడ్డి పాడు కావాలి, మాకు భద్రాచలం డివిజన్ కావాలి. ఎందుకు కావాలి భద్రాచలం డివిజన్? రేపు పోలవరం పంచాయతీ పెడతామని చెప్పి పోలవరంలో మునుపంతా భద్రాచలం డివిజన్ ఉంటుంది. రేపు తెలంగాణలో ఉంటే భద్రాచలం కనుక రేపు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పంచాయతీ పెడతాం మనం. కాబట్టి భద్రాచలం డివిజన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఇట్లాంటి చాంతరంత లిస్టులు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ముందర పెడుతున్నారు. దానికోసం లాబింగ్ జరుగుతున్నది. ఇందులో ఏ ఒక్కటి కూడా తెలంగాణ ప్రజలకి అంగీకారం కానీ డిమాండ్ సార్ డ్యూటీ అంగీకారం కాదు, శాశ్వత ఉమ్మడి రాజధాని అంగీకారం కాదు, హైదరాబాద్ రెవెన్యూలో భాగస్వామ్యం ఇవ్వడానికి వీల్లేదు, కరెంట్ ట్యాక్స్ కార్యాలు ఇవ్వడానికి వీల్లేదు. ఈ రకంగా భద్రాచలాన్ని తెలంగాణతో ఒక చారిత్రక అనుబంధం ఉన్నది, భద్రాచలం ఇవ్వడానికి వీల్లేదు. ఇవేమీ కూడా తెలంగాణ ప్రజలకి అంగీకారాన్ని డిమాండ్స్ అంది ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమం పేరు మీద వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది ఎప్పటిదాకా మనకు అందుబాటులో విషయం
ఒకవైపు దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే 100 సార్లు ప్రకటించాడు, మేము వెనక్కి పోం, మన నిర్ణయం మీద వెనక్కి పోమంటున్నారు. అదే సమయంలో ముందుకు జరిగే సన్నివేశం కూడా కనపడలేదు, ముందుకు జరుగుతున్నప్పుడు సూచనలు మనకు కనపడలేదు. ముందుకు జరగదు, వెనక్కి పోము, ఇదొక ద్వైనీలో ఏం జరుగుతున్నది? ఒక ముఖ్యమంత్రి ఏమో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క అత్యున్నత నిర్ణాయక సంస్థ యొక్క తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ సమైక్యాంధ్ర ఉద్యమానికి, ఆ జేఏసీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు, ఆ స్పాన్సర్ ఉద్యమానికి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఈ సందర్భంలో ఆ ముఖ్యమంత్రిని కొనసాగిస్తున్నది, ఆ పదవిలో కొనసాగిస్తున్నది. ఒకవైపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం అంటూనే ముందుకు జరుగుతున్న సూచనలు కూడా ఏం కనబడే పరిస్థితిగా లేదు మన దగ్గర. ఈ పరిస్థితి ఎక్కడికి పోతున్నది? వీళ్ళు ప్రచారం చేస్తున్న విషయాలు చూసినప్పుడు హైదరాబాద్ మీద అనేక అపోహలు, ఎవరు పాల్గొంటున్నారు, ఎవరు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారని మనం ఆలోచిస్తే ఈ ఉద్యమం వెనుక ఇంతకుముందు మూసా గారు చెప్పినట్టు 3 రకాల పాలకవర్గాలు కనపడుతున్నాయి. ఒకటి, విభజన అనివార్యం తెలిసి, ఖచ్చితంగా విభజన జరగబోతుందని చెప్పి తెలిసి రేపటి సీమాంధ్రలో రాజకీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి, ఆ రేసులో ముందుడానికి పరుగులు పెడుతున్న ఈ వైఎస్ఆర్సీపీ కానీ, జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఇతరత్ర ఈ పాలకవర్గ పార్టీలో ఉండే రాజకీయ నాయకత్వం దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రేపటి సీమాంధ్రలో ఈ రాజకీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పాలకవర్గం అన్నమాట. ఈ పాలకవర్గ పార్టీల నాయకత్వం, రాజకీయ నాయకత్వం ఒకటి గొప్ప వర్గంగా కనబడుతున్నారు. ఇక రెండవది కాంట్రాక్టుల వర్గం. రేపటి సీమాంధ్రలో నిర్మాణాలు జరుగుతాయి, కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి, ప్రభుత్వం తరపు ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి. వాటిలో కాంట్రాక్టులు సంపాదించుకునే వర్గాలు ఇవాళ సమైక్యాంధ్ర మనకి పెట్టుబడి పెడుతున్నాయి. ఈ పెట్టుబడి అంతా కూడా రేపటి కాంట్రాక్టులు దక్కించుకోవడానికి పెట్టుబడిగా ఇవాళ దాన్ని స్పాన్సర్ చేస్తున్న సెక్షన్ కూడా కనబడుతున్నాయి, కాంట్రాక్టుల సెక్షన్ కనబడుతున్నారు. ఇక మూడవది, హైదరాబాద్ లో భూములు సంపాదించుకొని హైదరాబాద్ లో రకరకాల అక్కడ వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ నగరాన్ని కబ్జాలు పెట్టుకున్న ఈ ఇన్వెస్ట్మెంట్ క్లాస్ కూడా ఇవాళ ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ 3 రకాల పాలకవర్గాల సెక్షన్స్ తో పాటు పాల్గొంటున్న ప్రజలు కూడా మనకు 2 రకాలు కనపడుతున్నాయి. ఒకటి, అనుమానంతో, భయాలతో, అంటే ఈ పాలకవర్గాలు ప్రచారం చేస్తున్న భయాల వల్ల, అనుమానాల వల్ల నీళ్లు కావచ్చు, హైదరాబాద్ లో ఉద్యోగాలు దొరకాయి కావచ్చు, విద్యా అవకాశాలు కోల్పోతాం కావచ్చు, వైద్య అవకాశాలు కోల్పోతాం, హైదరాబాద్ నుంచి మమ్మల్ని తరవేస్తారు కావచ్చు. ఇటువంటి ఒక బేస్లెస్ అనుమానంతో, అపోహలతోటి పాల్గొంటున్న ప్రజానికి కూడా మనకు సీమాంధ్రలో కనబడుతున్నారు. నిజానికి ప్రజల పార్టిసిపేషన్ లేదంటే ఉన్నది కావచ్చు, ప్రజలకు భయాలు ఉన్నాయి కావచ్చు, కానీ ప్రతీకాత్మక ఉద్యమాల్లో కూడా ప్రజలు పాల్గొంటారు. చరిత్రలో మనకన్నా అటువంటి అనుభవాలు ఉన్నాయి. ప్రతీకాత్మక ఉద్యమాల్లో కూడా ప్రజలు పాల్గొంటారు. ఆ ప్రతీకాత్మక ఉద్యమం ప్రజలు పాల్గొనడం మాత్రాన అది ప్రోగ్రెసివ్ ఉద్యమం కాదు, మార్పులు కోరే ఉద్యమం కాదు. అది ఇవాళ సీమాంధ్రలో ప్రజలు పాల్గొంటున్నారు కనుక అది ప్రతీకాత్మక ఉద్యమం కాకుండా పోదు. బాబ్రీ మసీద్ కూల్చివేత ఉద్యమంలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు పాల్గొనడం మాత్రాన అది ప్రతీకాత్మక ఉద్యమం కాకుండా పోతుందా? మండల్ కమిషన్ తీర్మానానికి వ్యతిరేకంగా, మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజానికం పాల్గొన్నారు. అది ప్రతీకాత్మక ఉద్యమం కాకుండా పోతుందా? కాదు. ఖచ్చితంగా ప్రజలు పాల్గొన్నా కూడా అది ప్రతీకాత్మక ఉద్యమంగా మనం పరిగణించాల్సిన అవసరం కనబడుతుంది.